హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. కోకిల అద్భుతంగా పాడుతూ ఉంటుంది. కాకి అరుస్తూ ఉంటుంది. రామచిలక చిలుక పలుకులు చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అనంటే, కాకికి అరవడం ఎవరూ నేర్పలేదు. కోకిలకు పాడడం ఎవరూ నేర్పలేదు. కానీ రామచిలక చిలుక పలుకులు పలకాలి అనంటే, దానికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా కోతికి ట్రైనింగ్ ఇచ్చినా మనం చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. కోతేంటండి, పులైనా సరే, సింహమైనా సరే, ఏనుగైనా సరే, మనం ఎలా ట్రైనింగ్ ఇస్తే, మనం ఎలా చెప్తే అలా చేస్తూనే ఉంటుంది కదా! ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ట్రైన్డ్ పీపుల్ మాత్రమే ఆకర్షణలకు లోను కాకుండా ఉంటూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాల కోసం పెద్ద పెద్ద తప్పులు చేసి, మన యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలని కోల్పోయి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించి ఏం చేస్తున్నాము? ఆ పని వల్ల మనకు కలిగే ప్రతిఫలం ఏంటి అని ఒక్కసారి విద్యార్థులు ఆలోచించగలిగినట్లయితే వారు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనం ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు. అప్పుడే కదా మన స్వాతంత్ర ఫలాలని మనం అనుభవించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆలోచించు మిత్రమా.